హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే గైస్, మరి ఫైనల్ ప్రిపరేషన్ చేయాలి. ప్రతి ఒక్కరికి ఉండే డౌట్ ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి, ఫైనల్ ప్రిపరేషన్ ఎలా చేయాలి, నాకు మ్యాథ్స్ రాదు కానీ పాస్ అవ్వాలి, కానీ నాకు మ్యాథ్స్ వచ్చు, ఎక్కువ స్కోర్ తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరికి ఉండే డౌట్స్ ఇంకా ఇవి కదా. మరి డే 1 లో నుంచే స్టార్ట్ చేయడం జరుగుతుంది. మొత్తము ఈ విక్టరీ స్టడీస్ లో మ్యాథమెటిక్స్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. ఒక్క 5 మినిట్స్ ఏంది 5 మినిట్స్ కానీ మీరు స్కిప్ చేయకునేనండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. అసలు ఈ ఛానల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్సా, లేకుంటే ఎలా చెప్పడం జరుగుతుంది, మనం ఎలా ప్రిపరేషన్ చేయాలి, ఎలా పాస్ అవ్వాలి, ఎలా మంచి స్కోర్ తెచ్చుకోవాలి అనేది మొత్తం చెప్పడం జరుగుతుంది. ఒక 5 మినిట్స్ స్కిప్ చేయకునేనండి. ఓకే, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఓకే, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ ఛానల్ మెయిన్ గా 10th క్లాస్ మ్యాథ్స్ గురించి అనమాట. ఈ రోజు నుంచి అంటే డే 1 నుంచి మ్యాథమెటిక్స్ 40 డేస్ ప్లాన్ అనమాట. అంటే 40 రోజులు మొత్తం. అంటే ప్రతిరోజు మీకు ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది, రియల్ నంబర్స్ నుంచి స్టాటిస్టిక్స్ ఎండింగ్ వరకు. మరి మీరు ఎలా చెప్తారు బ్రో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఎలా చెప్తారంటే, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఒక లెసన్ లో 1 మార్క్, 2 మార్క్స్, 3 మార్క్స్, 4 మార్క్స్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ అనమాట. మీకు ఇక్కడ కనపడుతుంది కదా, ఆ చాప్టర్ వైజ్ వెయిటేజ్ ప్రకారం చెప్పడం జరుగుతుంది అనమాట. అందులో వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్ అలాగనే కాన్సెప్ట్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుంది మన ఛానల్లో. ప్రతిదీ స్కిప్ చేయకునేనండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఏం బ్రో 1 మార్క్ కూడా ఇంపార్టెంట్, ఇంత వీడియో అవసరమా అని అనుకోవచ్చు. కానీ పాస్ అవ్వాలి, నేను స్కోర్ చేయాలి అనుకునే వాళ్ళకి ఎవ్రీ మార్క్ ఇంపార్టెంటే. ఎందుకు నేను 1 మార్క్ సపరేట్ వీడియో చేస్తున్నానంటే, ఏదో లాంగ్ ఆన్సర్స్ అలా చెప్పుకుంటా వెళ్ళొచ్చు, కానీ ఎందుకు నేను 1 మార్క్ కూడా సపరేట్ చేస్తున్నానంటే అది ఒకటే గుర్తుపెట్టుకొని, ఎగ్జామ్ హాల్లో ఎవ్రీ సబ్జెక్ట్ మ్యాథ్స్ ఒకటే కాదు, ఎవ్రీ సబ్జెక్ట్ లో 8 మార్క్ చేస్తారు, 4 మార్క్ చేస్తారు, 2 మార్క్ చేస్తారు అని చేస్తారు. కానీ 1 మార్క్ వచ్చే తలకల్లా అసలు వాటిని ముట్టుకోరు. కానీ 1 మార్క్ ఎలా వస్తాయి మరి చెప్తానండి. ఎప్పటికైనా ఒక లెసన్ బేసిక్ నుంచే 1 మార్క్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అంటే ఎక్సర్సైజ్ క్వశ్చన్స్, లేకుంటే ఎగ్జాంపుల్స్ క్వశ్చన్స్, లేకుంటే ఒక టాపిక్ గురించో కాదు, ఆ లెసన్ బేసిక్ అంటే సంథింగ్. ఇప్పుడు రియల్ నంబర్స్ ఉంది, నంబర్ సిస్టమ్ గురించి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గురించి, ఎల్సిఎం నుంచి, హెచ్సిఎఫ్ నుంచి, అంటే బేసిక్ అనేది వస్తుంది అనమాట. ఎప్పటికన్నా గుర్తుపెట్టుకో, 1 మార్క్స్ కి నువ్వు రాయకపోవడానికి గల కారణం బేసిక్ అనేది తెలియకపోవడమే నీ కారణం. అది గుర్తుపెట్టుకోండి. అంటే నువ్వు ఆ బేసిక్ అనేది తెలుసుకోవాలి. ఓకే, మన ఛానల్లో మెయిన్ గా చెప్తున్నా చాప్టర్ వైజ్ వెయిటేజ్ ప్రకారం చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి చాప్టర్ వైజ్ మొత్తం 40 డేస్ లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఎవ్రీ ప్రాబ్లం నేను ఈ రోజు నుంచి ఖచ్చితంగా పాస్ అవ్వాలి, ఖచ్చితంగా నేను అంటే ఒక నోట్స్ పెట్టుకో. మన ఛానల్లో ఎలా చెప్పడం జరుగుతుందో దాన్ని ఒక నోట్స్ గా రాసుకో. కాన్సెప్ట్ కూడా చెప్తాను, దాని ప్రకారం నీకు హోంవర్క్ చేయడం జరుగుతుంది. నువ్వు ప్రాక్టీస్ చేయి, అయిపోయింది, పాస్ అవుతావు ఖచ్చితంగా. మరి స్కోర్ ఎక్కువ తెచ్చుకోవాలి బ్రో నేను అంటే, ఎవ్రీ మార్క్ మన ఛానల్లో ప్రతి లెసన్ చెప్పడం జరిగింది అనమాట. 14th లెసన్స్ మీరు ఖచ్చితంగా మీరు ఎవ్రీ ప్రాబ్లం ప్రాక్టీస్ చేయడానికి ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలి నేను అనుకుంటే, ఇక్కడ 40 డేస్ ప్లాన్, అలాగనే సంథింగ్ ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను లాస్ట్ లో చూపించడం జరుగుతుంది. అవి ప్రాక్టీస్ చేస్తే 100 మార్క్స్ ఖచ్చితంగా వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చెప్తున్నా, నువ్వు ప్రాక్టీస్ ఎలా చేయాలంటే చెప్తున్నాడు అండి, నేను ఈ క్వశ్చన్ చెప్పాను, ఇదే చేయాలి, ఇటు చేస్తే ఇదే వస్తుంది అని ఎప్పుడు అలా అనుకోవద్దండి. మెయిన్ పాయింట్ గా నేను ఏం చెప్తున్నానంటే, బేసిక్ అంటే కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకో. నువ్వు రేపు నంబర్ చేంజ్ అయినా నువ్వు రాయగలిగేటట్టు ఉండాలి. అది గుర్తుపెట్టుకో. అంటే సంథింగ్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అని నీకు తెలిసింది, ఇంకా నువ్వు దాన్ని ప్రాక్టీస్ చేస్తావు సంథింగ్ ఆ క్వశ్చన్ ఎగ్జామ్ హాల్లో రాలేకుంటది, క్వశ్చన్ పేపర్ లో వచ్చలేకుంటది. అప్పుడు నువ్వు ఏమనుకుంటావు, కానీ ఆ క్వశ్చన్ వచ్చింటది, కానీ నువ్వు నంబర్ చేంజ్ అయ్యే తలకల్లా కన్ఫ్యూజ్ అయింటావు. అది అనమాట. ఎప్పటికైనా సరే కాన్సెప్ట్ అంటే నువ్వు నేర్చుకునేది కాన్సెప్ట్. ఓకే, మీన్ మెథడ్ ఇలా చేయాలి, మీడియన్ మెథడ్ ఇలా చేయాలి, మోడ్ ఇలా చేయాలి, బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం అంటే ఇది, అర్థమెటిక్ అంటే ఇది అని కాన్సెప్ట్ ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో రేపు నంబర్స్ చేంజ్ అయినా నువ్వు చేయగలుగుతావు. అది గుర్తుపెట్టుకోండి. నంబర్స్ అయితే ఖచ్చితంగా చేంజ్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే గైస్, చెప్తున్నా మరి మెయిన్ పాయింట్ గా ఇది ఫైనల్ ప్రిపరేషన్ ఇంట్రడక్షన్ అనమాట. ఇంకా ప్రాబ్లమ్స్ లేక వెళ్ళిపోదాం. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ మార్క్ ఇంపార్టెంట్. ఎందుకు బ్రో ఎవ్రీ మార్క్ ఇంపార్టెంట్ అంటున్నారంటే, ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని, ఏదన్నా సరే ఒక మనం క్రికెట్ లో చూస్తుంటాం, యాక్చువల్ గా 199 కాడ అవుట్ అయితే ఒక్క రన్ కొట్టింటే సెంచరీ అయిపోతుండే అనుకుంటాం. అలాగే ఒకవేళ సంథింగ్ ఇంకా నాకు డీప్ గా తెలియాలి బ్రో అంటే, నువ్వు ఎగ్జామ్ రాసావు, 34 మార్క్స్ వచ్చాయి, ఒక్క మార్క్ వచ్చింటే పాస్ అయిపోతుంటే అనుకుంటాం. అందుకే అనమాట ఎవ్రీ మార్క్ అనేది కూడా ఇంపార్టెంటే, అది గుర్తుపెట్టుకొని. ఏదన్నా ఒక్కదాని దగ్గరనే అదే ఏదన్నా సరే, ఒక రాంగ్ మిస్టేక్ కానీ, ఒక రాంగ్ రిలేషన్షిప్ కానీ, ఒక రాంగ్ పర్సన్ కానీ, ఏదో ఒకటి, ఒక రాంగ్ స్టెప్ కానీ, ఒక రాంగ్ డిసిషన్ కానీ, ఏదన్నా సరే ఒక్కదానికడే తప్పు జరిగిందంటే లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఒక్కదానికనే అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 సబ్జెక్ట్స్ ఉండే,
6 లో ఒక్కటి ఫెయిల్ అయినా ఏమంటారు, నేను ఫెయిల్ అంటారు. మిగతా 6 నువ్వు 100 మార్క్స్ తెచ్చుకో, ఒక్క సంథింగ్ ఒక మ్యాథ్స్ లో ఫెయిల్ ఏమంటారు, ఫెయిల్ అంటారు. ఏం పాస్ నువ్వు అన్ని దాంట్లో 100 తెచ్చుకొని అది ఒక్క దాంట్లోనే. చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే మ్యాథ్స్ సరిగ్గా చెయ్యరు. అదైతే ఖచ్చితంగా చెప్తాను నేనైతే. ఎందుకంటే అన్ని సబ్జెక్టులు బాగా చేయగలుగుతారు, ఆ మ్యాథ్స్ కాడికి వచ్చే తలకల్లా మొత్తం స్కోర్ అంతా తగ్గిపోతుంది. కొందరు ఎలా ఉంటారంటే అన్ని సబ్జెక్టులో టాప్ ఉంటారు, కానీ ఏదో ఒక సబ్జెక్ట్ దగ్గర కొంచెం మిస్అండర్స్టాండింగ్ అయిపోతుంది అనమాట. అంటే అర్థం చేసుకుని ట్రై చేయాలన్నమాట దాన్ని. అందుకే మన ఛానల్లో మ్యాథ్స్ ని ఎలా ప్రిపరేషన్ చేయాలనేది ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎవ్రీ లెసన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది అనమాట. స్కిప్ చేయకుండానండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, మరి ఇది ఫైనల్ ప్రిపరేషన్ ఇంట్రడక్షన్ అనమాట. ఇంకా ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దాం ఫైనల్ ప్రిపరేషన్. ఇక్కడ చూడండి, మరి రియల్ నంబర్స్ లో నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్, ఒక 8 మార్క్స్ క్వశ్చన్. ఈ వీడియోలో 1 మార్క్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, మరి 1 మార్క్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే మొత్తం 5 ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి దీంట్లో. 5 ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను, అంటే 5 టాపిక్స్ లో నీకు ఒక క్వశ్చన్ రానికి అవకాశం ఉంటుంది. నేను చెప్తాను కదా, ఒక్కటే లైఫ్ మొత్తాన్ని చేంజ్ చేసేది. అందుకే ప్రతి క్వశ్చన్ కూడా కాన్సెప్ట్ స్కిప్ చేయకుండా. నేను చెప్తాను కదా, ఇన్నాళ్ళు నేను మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయలేదు, అసలు నాకు మ్యాథ్సే రాదు అనుకునే వాళ్ళకి చెప్తున్నా, స్కిప్ చేయకుండా ఖచ్చితంగా కాన్సెప్ట్ అర్థమవుతుంది. నేను కాన్సెప్ట్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదైతే పక్కా. ఓకే, అది గుర్తుపెట్టుకో. మరి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అందుకే 1 మార్క్ కాబట్టి నేను దానికి బాక్స్ చేశాను. 1 మార్క్ మొత్తం ఎన్ని, 9 మార్క్స్. అంటే 9 మార్క్స్ చెప్తున్నాను. నువ్వు ఫస్ట్ 5 లెసన్స్ మొత్తం నేర్చుకుంటే కూడా పాస్ అవుతావు. అదేం పెద్ద విషయం కాదు, పాస్ అవడం పెద్ద విషయం కాదు. ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎప్పుడు పాస్ అవ్వాలని అనుకోవద్దండి, ఎందుకంటే ఎవ్రీ మార్క్ ఇంపార్టెంట్ అని. ఎందుకు నేను అలా చెప్తున్నానంటే, ఎప్పటికైనా సరే పాస్ అవ్వాలి, నాకు ఇన్ని మార్కులు కావాలి అని ఎప్పుడు అనుకోవద్దండి. ఎందుకంటే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకొని, క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చినా నేను రాయగలిగేటట్టు ఉండాలా. అంటే నువ్వు అలా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఏ క్వశ్చన్ మనం ప్రాక్టీస్ చేస్తే పాస్ అవుతాం అనేది ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. నేను చెప్తాను ఖచ్చితంగా. ఓకే, అర్థమైందా? అది చెప్తాను. ఎప్పుడు ఇన్ని మార్క్స్ తెచ్చుకోవాలా, నేను 100 తెచ్చుకోవాలా, లేదు నేను 35 తెచ్చుకోవాలా, లేదు నేను 70, 80 తెచ్చుకుంటే సరిపోతుంది ఎప్పుడు అనుకోవద్దు. క్వశ్చన్ పేపర్ లో ప్రతి ఒక్క ఆన్సర్ కి నేను అటెంప్ట్ చేయాలి అని అనుకుని ఇక్కడ ట్రై చేయి. అప్పుడు ప్రతి ఒక్కటి అటెంప్ట్ చేస్తూ నువ్వు అనుకున్న స్కోర్ కంటే డబల్ అవుతుంది. నువ్వు మనసులో ఒకటి అనుకుంటావు, కానీ అంతకంటే ఎక్కువ వస్తుంది అనమాట. ఎప్పటికైనా సరే నేను ప్రతి ఒక్కదానికి ఆన్సర్ రాయాలి అని అనుకో. ఏ సబ్జెక్ట్ అయినా సరే, అర్థమైందా? ఏ సబ్జెక్ట్ అయినా సరే ప్రతి ఒక్కటి నేను ఆన్సర్ రాయనిక ట్రై చేస్తాను అని అనుకో. ఖచ్చితంగా అలా ప్రిపరేషన్ చేసుకోవాలి. మళ్ళా ఏదో చేసినామంటే కష్టపడింది ఏది రాదు. ఓకే, ఇదంతా విన్నీక బాగానే ఉంటుంది, కానీ చేయక తప్పదు అనమాట. ఓకే, 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. మొత్తం చెప్పాను కదా, 5 టాపిక్స్ ఇంపార్టెంట్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ కి రిలేషన్ బట్టి, అలాగనే ఫండమెంటల్ అర్థమెటిక్ థీరం. ఈ 5 నుంచి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, 5 క్వశ్చన్లే. 5 క్వశ్చన్ల నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. మరి ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ పార్ట్ 1, అంటే ఈ వీడియోలోనే పార్ట్ 1 లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. మరి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎలా చేయాలి చూద్దాం. ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 30. ఓకే, మరి 30 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఎలా చేయాలి ఇక్కడ చూడండి, సింపుల్ గా. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసే ముందర ఫస్ట్ 2 టేబుల్ తో నుంచి నువ్వు స్టార్ట్ చేసుకోవాలి. ఏంది, 2 టేబుల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. మరి 2 టేబుల్ లో 30 అంటే ఏంది, సగం చేసేసి. ఏంది 2 అంటే ఏంది, సగమే కదా మొత్తము. అంటే 2 లో 39 టైమ్స్ సగం చేస్తే 15. మళ్ళీ 2 టేబుల్ తో చేయమన్నారు. ఇప్పుడు 2 టేబుల్ పోదు, 3 టేబుల్ పోతుందా, 3 5 జా 15, రైట్. మళ్ళా 4 టేబుల్ పోదు, 5 టేబుల్ 5 1 జా. ఇక్కడ చూడండి, అంటే ఇంకా అయిపోయింది. లాస్ట్ 1 వచ్చేంత వరకు చేయాలి. అంటే ఇప్పుడు ఏమైంది, 30 = 2 × 3 × 5. మనం చేసిన ఆన్సర్ కరెక్ట్ తప్ప? 2 3 జా 6, 6 5 జా 30, అంటే ఆన్సర్ కరెక్ట్. అయిపోయింది, 1 మార్క్ వచ్చేయం కనుక. అంతే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఇది. ఇంకా కాన్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను చెప్తుంటాను కదా, నువ్వు ఈ క్వశ్చన్స్ ఎక్కించుకొని చేసుకుంటూ ఉండొచ్చు, స్టాప్ చేయకుండా. నా ఆన్సర్ నీ ఆన్సర్ కరెక్ట్ అయిందా, అయిపోయా, నీకు కాన్సెప్ట్ అర్థం అయిపోయినట్టే. ఓకే, మరి ఇక్కడ చూడు, ఎక్స్ప్రెస్ ద నంబర్ ఆఫ్ 156 యాజ్ అ ప్రోడక్ట్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అవును, ఇది వేరు ఉంది అని ఎప్పుడు అలా కాదు. క్వశ్చన్ అర్థం చేసుకో. ఇక్కడ ఏంది ప్రైమ్ ఫ్యాక్టర్స్, ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అంతే, ఇంకా నువ్వు క్వశ్చన్ చేంజ్ అవ్వేది ఉండదు. మీకు నంబర్స్ ఒక్కటే క్వశ్చనే ఎన్ని విధాలుగా అడుగుతారు, నువ్వు ఎలా చేయాలనేది నేను ఈ 5 క్వశ్చన్లు రాయడం జరిగింది. అంతే, ఒకటే టాపికే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అంతే. 156 ఇక్కడ 6 ఉంది అంటే ఖచ్చితంగా 2 టేబుల్ పోతుంది. 2 లో ఎలా పోతుందని తెలుస్తుందంటే 2 4 6 8 0. అంటే ఈ నంబర్స్ గాన ఒక నంబర్ లాస్ట్ లో 1 డిజిట్ లో గాన ఉందనుకో, 1 ఫస్ట్ ప్లేస్ లో ఉందనుకో, ఖచ్చితంగా అది 2 టేబుల్ లో పోతుంది. 2 4 6 8 0 ఉందంటే ఖచ్చితంగా 2 టేబుల్ లో పోతుందని అర్థం. ఓకే, ఇక్కడ చూడండి, 2 7 14 కదా. నాకు అట్లా చేయని కాదు, అంత పెద్ద నంబర్ అంటే బాగా చేసుకో.
2 7 జా 14, 1 మిగులుతుంది 6, 2 8 జా 16 అంటే 0 అంటే 278 జా అంతే. ఏముంది, ఎప్పటికీ మనకు అనుకూలంగా ఏది రాదు, అది గుర్తుపెట్టుకోండి. మనకు అనుకూలంగా ఏది రాదు, మనమే కొత్తగా ముందరకు వెళ్తుండాలి ఇంకా అంతే. ఓకే, మళ్ళీ 8 ఉంది, 8 అంటే 2 టేబుల్ పోతుంది, 2 3 జా 6, 1 మిగులుతుంది, 2 9 జా 18. ఈ రెండు ఇంటూ చేస్తే పై నంబర్ రావాలి, ఈ రెండు ఇంటూ చేస్తే పై నంబర్ రావాలి, అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు 9 వచ్చింది అంటే 2 టేబుల్లో పోదు, అంటే 3 టేబుల్లో పోతుంది, అంటే 3 1 జా 3 3 జా 9. ఇక్కడ చూడండి 13, ఇంకా 13 2 టేబుల్ పోదు, 3 టేబుల్ పోదు, 4 టేబుల్ 13 1 జా 13 అంటే ఇంకా అయిపోయింది 13 1 జా అంటే ఏమొచ్చింది 156 కి ఫ్యాక్టర్స్ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 13, రైట్. మరి ఇక్కడ 2 డబుల్ ఉన్నాయి కాబట్టి 2 స్క్వేర్ అంటే పవర్ లెక్ చేంజ్ చేస్తున్నాడు, అంటే 2 2లు ఉన్నాయి ఇంటూ 3 ఇంటూ 13 అయిపోయింది మన ఆన్సర్. ఇంకా అంతే. మీకు నంబర్ చేంజ్ అయితే ఎలా అనేది కొంచెం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అర్థమైంది, ఇంకా అయిపోయింది ఇంకా అంతే. ఇంకా 60 చెప్పినా కదా, 0 ఉంది అంటే 2 టేబుల్ పోతుంది, 2 13 జా 2 15 జా 3 5 జా 5 1 జా అంటే 16 ఏమని రాయొచ్చు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5, మళ్ళీ 2 ఇంటూ అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 అంటే ఇంకా అయిపోయింది, నీకు 1 మార్క్ వచ్చేసా. ఇంతే. క్వశ్చన్ చేంజ్ అయినంత మాత్రాన మన మెథడ్ కాన్సెప్ట్ అనేది మారలేదు. చూడు, ఇక్కడేమో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అన్నారు, ఇక్కడేమో ప్రైమ్ నంబర్స్ అన్నారు, అంతే తప్ప మన మెథడ్ మారిందా, కాన్సెప్ట్ మారిందా? అది ఎప్పుడు మెథడ్ నేర్చుకుని ఇక్కడ ట్రై చేయాలి, అంతే తప్ప ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే నువ్వు వెళ్ళకూడదు ఎప్పటికైనా సరే, అది గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్ అనేది నేర్చుకో, రేపు క్వశ్చన్ ఎలాగైనా రాని నువ్వు రాయగలుగుతావు, అది గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఎగ్జామ్ పేపర్ మనం రాసేటప్పుడు కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ మారింది కానీ అదే మెథడే. చూడండి ఇక్కడ రైట్ ఎక్స్ప్రెస్ 140 అంటే ఎక్స్పాండ్ చేయాలి. ఓకే, ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇంకా చూడు, క్వశ్చన్ మారినంత మాత్రాన మన కాన్సెప్ట్ మన మెథడ్ అనేది మారదు, అది గుర్తుపెట్టుకోండి. 140 0 ఉంది అంటే 2 టేబుల్ పోతుంది, 2 7 జా ఎప్పటికీ 2 టేబుల్ నుంచే, తర్వాత 2 టేబుల్ పోకుంటే 3 అట్లా. 2 7 జా 14 0. ఇక్కడ చూడు 2 35 జా ఇంకా 2 టేబుల్లో పోదు, 5 ఉంది కాబట్టి. 3 టేబుల్లో పోతుందా, పోదు. 4 టేబుల్ అవుతుంది, 5 టేబుల్లో తీసుకున్నాం అంటే ఏమొస్తుంది 5 7 జా 35, 7 1 జా అయిపోయింది ఇంకా అంతే. అంటే 140 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 7 అంటే 2 ఇంటూ 2 ఏమవుతుంది 2 స్క్వేర్ అవుతుంది, 5 ఇంటూ 7 అయిపోయింది. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ నీకు వచ్చినట్టే. ఇంకా 180 ఇక్కడ చూడండి 2 9 జా 18 0, 2 45 జా మళ్ళా 5 వచ్చింది కాబట్టి ఇంకా మనకు ఖచ్చితంగా 3 టేబుల్లో పోతుంది. ఇంకా చూడండి ఎలా పోతుంది 3 టేబుల్ అంటే ఇక్కడ సింపుల్ గానే ఉంటుంది. చూడండి 3 1 జా 3, 1 మిగులుతుంది 15, 3 5 జా 15 0 అంటే 3 టేబుల్లో పోతుంది, అంటే 3 15 జా ఇంకా మళ్ళా 3 5 జా 5 1 జా అయిపోయింది. అయిపోయా ఇంకా ఇంతే. అంటే నీకు ఒక మార్క్ వచ్చేసి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ నేర్చుకుంటే 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇక్కడ డబల్ 2లు ఉన్నాయి కాబట్టి 2 స్క్వేర్ అవుతుంది, ఇక్కడ డబల్ 3లు ఉన్నాయి కాబట్టి 3 స్క్వేర్ అవుతుంది ఇంటూ 5. ఇది కదా, ఇది గైస్ మరి కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఎప్పుడు ఫస్ట్ 2 టేబుల్ నుంచే పోవాలి. నువ్వు క్వశ్చన్ ఎప్పుడు మారినా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అయినా ఇదే మెథడ్, ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్న ఇదే మెథడే, రైట్ ద ఎక్స్పాండ్ ఆఫ్ ది 140 ఇలా అడిగితే కూడా ఇదే మెథడే, కన్ఫ్యూజ్ కాకూడదు. మరి మీకు ఒక 2 హోంవర్క్స్ ఇస్తాను. ఇక్కడ చూడండి, ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 1771, అలాగే ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ 5005. మరి 2 చేయండి. ఇక్కడ 1 ఉంది అంటే ముందరకు వెళ్ళి వేరే టేబుల్ తీసుకో, 2 టేబుల్ తీసుకో, 3 4 5 అలా వెళ్ళు. ఇక్కడ 5 ఉంది అంటే 5 టేబుల్లో పోతుంది, అలా అనమాట. మరి ఇది హోంవర్క్ చేయండి. నెక్స్ట్ టాపిక్ HCF. నోట్ గైస్. ఓకే, పార్ట్ 2 LCM. ఇక్కడ చూడండి మొత్తం 5 టాపిక్స్ చెప్తున్నా కదా. ఏంది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, LCM, HCF, అలాగనే LCM ఇంటూ HCF రిలేషన్షిప్ ఉంటుంది, ఫండమెంటల్ అర్థమెటిక్ థీరం. ఈ 5 నేర్చుకుంటే ఒక మార్క్ ఇంకా అంతే. ఒక 5 క్వశ్చన్లే ఇంపార్టెంట్, కానీ వాటి క్వశ్చన్స్ మారినా కానీ మీరు మెథడ్ నేర్చుకోవాలని నేను అలా చెప్తున్నాను, అంతే, ఇంకేం లేదు. ఇక్కడ చూడండి పార్ట్ 2 LCM. ఫైండ్ ద LCM ఆఫ్ 6 and 13 బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. చూడండి నా వాయిస్ ఎక్కువ వచ్చినట్టు ఉంటుంది. ఓకే, నేను కొంచెం స్పీడ్ చెప్తున్నట్టు అనిపిస్తుంటుంది అనమాట మీకు, ఎందుకంటే స్పీడ్ చెప్తున్నా కొంచెం మరీ అంతేం లేదు, అలా చెప్పకుంటే కన్నా స్లోగా చెప్పుకుంటూ వెళ్తే నిద్ర వస్తుంది. కానీ వినండి, మాట్లాడే విధానంలోనే వినండి. ఖచ్చితంగా మనం ఫోకస్ చేసినప్పుడు ఎలాంటిదన్నా నేర్చుకుంటాం, అలా అనమాట. వినడంలోనే ఉంటుంది, అలా వినండి, ఖచ్చితంగా మీకు అర్థం అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి మరి
ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 6 and 13 బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఏం బ్రో ఇప్పుడే కదా మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసి మళ్ళీ అప్పుడే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వేసి వచ్చా ఎల్సిఎం వచ్చా అంటే ఏం లేదు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లోనే మనం దీన్ని చేయాలి. ఈ రెండు ఎల్సిఎం కనుక్కోవాలి. ఏదాన్ని 6, 13. ఓకే అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అన్నారు కాబట్టి 6 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2 3 జా 3 1 జా అయిపోయి 6 అయిపోయింది. ఇంకా చూడండి దీని బేసిక్ పెట్టుకొని హెచ్సిఎఫ్ ఉంటుంది. ఇవే క్వశ్చన్లకే మారుతుంది. నేను ఒక హెచ్సిఎఫ్ రాస్తాను. మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కూడా ఇలాగనే ఉంటుంది. ఓకే దాంట్లో కూడా అంతే ఉంటుంది. 2 10 జా 2 5 జా 10 5 1 జా అయిపోయింది. ఇంకా అంటే ఇక్కడ 6 ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి మనకి 2 3 జా 13 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి 2 ఇక్కడ చూడండి 2 into 2 స్క్వేర్ రాసుకున్నాం ఇంటూ పవర్ లో రాసుకోవాలి చూడండి ఎప్పటికన్నా. ఓకే మరి ఇప్పుడు అయిపోయింది. మరి ఇప్పుడు ఏంది ఎల్సిఎం కనుక్కోవాలి. అసలు ఎల్సిఎం కాన్సెప్ట్ ఏంది ఇంతకి చూడండి. ఎల్సిఎం కాన్సెప్ట్ ఏంది ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అంటే ప్రోడక్ట్ అంటే ఇంటూ చేయడం, గ్రేటెస్ట్ పవర్స్ అంటే పవర్ ఎక్కువ ఉన్నదాన్ని ఆఫ్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు చూడండి మీకు సింపుల్ గా చెప్తాను. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది రైట్. అంటే ఇందులో గ్రేటెస్ట్ పవర్ ఏంది పెద్దది 2 స్క్వేర్ పెద్దది. అంటే 2 స్క్వేర్ ఇంటూ అయిపోయింది. గ్రేటెస్ట్ పవర్స్ అయిపోయినాయి. మరి గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే మిగిలిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ 3 into 5. ఓకే ఇక్కడ చూడండి 2 స్క్వేర్ అంటే 4 3 into 5 5 4 జా 20 20 3 జా 60 అయిపోయింది. ఇది ఎల్సిఎం అనమాట. లేదు బ్రో ఇంకా కొంచెం ఇక్కడ చూడండి ఎన్ని విధాలుగా చాలా మెథడ్స్ ఉంటుంది ఎల్సిఎం కనుక్కోని, కానీ మీకు సింపుల్ గా అర్థం అవ్వాలని చెప్తున్నాను. కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఇది కూడా 1 మార్క్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద ఎల్సిఎం అంటే మనం లీస్ట్ కామన్ మల్టిప్లికేషన్ అని రాసి ఈ డెఫినేషన్ రాస్తే కూడా 1 మార్క్ అవకాశం ఉంటుంది. ఓకే అయిపోయింది ఎల్సిఎం కనుక్కోనిక. నీకు తెలియాలి గ్రేటెస్ట్ పవర్స్ అలాగనే మిగిలి ఉన్న ఫ్యాక్టర్స్ అన్నిటివి రాసుకోవాలి. ఇక్కడ చూడండి మళ్ళా 6 72 కి 20. ఇక్కడేమో 3 నంబర్లు అన్నారు, ఇక్కడేమో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఏమో అడగలేదు. మరి ఎలా ఎల్సిఎం మాత్రం కనుక్కోవాలి. ఏం లేదు క్వశ్చన్ మారింది అంతేగాని నీ కాన్సెప్ట్ మారలేదు, నీ మెథడ్ మారలేదు. అదే గుర్తుపెట్టుకో. మెథడ్ అనేది ఇంపార్టెంట్, కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. ఈ 40 days లో నేను మెథడ్స్ కాన్సెప్ట్లే చెప్తాను. నువ్వు అది అర్థం చేసుకున్నావు అనుకో, నువ్వు అనుకున్న స్కోర్ ఖచ్చితంగా వెళ్తావు. అది గుర్తుపెట్టుకో. ఓకే 6 2 3 జా 3 1 జా మళ్ళా 72 ఇక్కడ చూడండి 2 ఉంది అంటే 2 టేబుల్ లో పోతుంది ఖచ్చితంగా. అంటే 2 3 జా 6 అవుతుంది. అంటే 1 మిగులుతుంది. 2 6 జా 12 అంటే 36. 2 18 జా 2 ఇక్కడ చూడండి 2 9 జా 18 3 3 జా 3 1 జా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చెప్పినా కదా ఇందాక ఎలా చేశాను. అదే ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది అనమాట. దాని నుంచి ఇది, దాని నుంచి అది, దాని నుంచి అది అనమాట. అలా చెప్తాడు ఉంటుంది అనమాట మ్యాథ్స్ ఎప్పుడు. 120 2 12 అంటే 6 టైమ్స్ అవుతుంది 2 టేబుల్ 60 టైమ్స్. మళ్ళీ 2 సగం కొట్టు 30 మళ్ళీ సగం చేయి 15 మళ్ళీ ఇంకా 2 టేబుల్ తో పోదు కాబట్టి 3 టేబుల్ తీసుకో 3 5 జా 15 5 ఇంకా ఏ టేబుల్ కాబట్టి 5 1 జా. మరి ఇప్పుడు ఏం చేయాలా ఎల్సిఎం అనుకోవాలి. ఫ్యాక్టర్స్ అన్ని రాసుకో. ఫస్ట్ 6 2 3 అంటే 2. దీన్ని ఇంకొక మెథడ్ కూడా చేయొచ్చు, అన్ని ఒకటేసారి కూడా చేయొచ్చు, కానీ అది కన్ఫ్యూజ్ అవుతుంది. లేదు బ్రో నాకు ఆ మెథడ్ వచ్చి అంటే చేసేసి పర్లేదు, ఏమి ఇబ్బంది ఏం లేదనమాట. నువ్వు రాసేది కావాలి. ఎక్కడ నేను ఒక్కటే చెప్తాను చూడండి, మీరు ఎక్కడ విన్నా ఏ చేసినా మీరు నేర్చుకునేది ఇంపార్టెంట్. అది గుర్తు పెట్టుకోండి ఎప్పటికైనా సరే. మీరు నేర్చుకునేది ఇంపార్టెంట్, అది గుర్తు పెట్టుకోండి ఎప్పటికైనా సరే. ఎక్కడ విన్నామా అనేది ఇంపార్టెంట్. స్కూల్లో విన్నామా, ఇక్కడ విన్నామా, లేకుంటే వేరేతో విన్నామా, ఎప్పుడు కాదు నేను నేర్చుకున్నానా లేదా అనేది ఇంపార్టెంట్ అనేది ఒక్కటి గుర్తుపెట్టుకో. ఓకే నేనంటే మీరు. ఓకే ఇక్కడ 72. ఓకే 2 ఇక్కడ చూడండి 2 ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి. అంటే 2 క్యూబ్ ఇంటూ ఎన్ని 3లు ఉన్నాయి 2 ఉన్నాయి కాబట్టి 2 స్క్వేర్. పవర్ లెక్క చేంజ్ చేయాలి డైరెక్ట్. 2 క్యూబ్ 8 అని రాయకూడదు ఇక్కడ. ఓకే మళ్ళీ 120కి ఎన్ని 2లు ఉన్నాయి మొత్తం 3 ఉన్నాయి. అంటే 2 క్యూబ్ ఇంటూ 3 ఇంటూ 5. ఓకే మరి ఇక్కడ చూడండి ఎల్సిఎం అంటే ఇప్పుడు ఏం చేయాలి మొత్తం మల్టిప్లికేషన్ చేయాలి. ప్రోడక్ట్ ఎల్సిఎం ఎల్సిఎం కి 6 72 120 కి ఎల్సిఎం కనుక్కుందాం. ఎల్సిఎం కావాలంటే ఏం చేయాలి ప్రోడక్ట్ గ్రేటెస్ట్ పవర్స్. ఇక్కడ చూడండి గ్రేటెస్ట్ పవర్ ఏముంది ఫస్ట్ దాంట్లో 2 క్యూబ్ పెద్దది కాబట్టి 2 క్యూబ్ ఇంటూ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3. మరి ఈ 3 లో గ్రేటెస్ట్ పవర్ ఏంది 3 స్క్వేర్. ఓకే 3 స్క్వేర్. తర్వాత ఏంది ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇంకా ఏం మిగిలేదు 5 ఒకటే మిగిలింది కాబట్టి 5. ఓకే ఇంటూ చేసేద్దాం. 2 క్యూబ్ అంటే ఏంది 2 క్యూబ్ అంటే 2ని 3 టైమ్స్ ఇంటూ చేయాలని అర్థం. 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 2 2 జా 4 4 2 జా 8. ఆన్సర్ ఎంత 2 క్యూబ్ అంటే 8.
3 స్క్వేర్ 3 3 ఇంటూ 3 9 ఇంటూ 5 మిగిలింది కాబట్టి 5. ఇక్కడ చూడండి 8 5 జా 40 ఇంటూ ఇక్కడ చూడండి 9 4 జా ఇక్కడ 9 9 4 జా 36 0 అంటే ఎల్సిఎం ఎంత వచ్చింది మొత్తం ఈ 3 నంబర్స్ కి 360 వచ్చింది. ఓకే నెక్స్ట్ ఈ రెండు ఇది ఒక్కటి చెప్పేస్తే ఎల్సిఎం మెథడ్ అయిపోతుంది. ఇంకా మీరు హోంవర్క్ చేయండి అయిపోయి ఎల్సిఎం మెథడ్ వచ్చేస్తుంది. సేమ్ దీనికి కూడా ఇవే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ తో హెచ్సిఎఫ్ ఇంకా సింపుల్ అవుతుంది. ఎలాగో చూపిస్తాం. ప్రైమ్ ఇక్కడ ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 18 24 18 24 ని ఎల్సిఎం కనుక్కోవాలి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో. 2 9 జా 18 2 3 ఇక్కడ 2 టేబుల్ లో పోదు అంటే 3 టేబుల్ తీసుకుందాం 3 3 జా 9 3 1 జా 18 అయిపోయింది. 24 2 1 జా 2 12 జా 2 6 జా 2 3 జా 3 1 జా. ఓకే ఇక్కడ చూడండి 18 ఫ్యాక్టర్స్ అన్ని రాయండి. 2 ఇంటూ ఇక్కడ ఎన్ని 3లు ఉన్నాయి 2 అంటే ఏం రాదా 3 స్క్వేర్. ఓకే 3 స్క్వేర్ 24 ఎన్ని 2లు ఉన్నాయి మొత్తం 3 ఉన్నాయి అంటే 2 క్యూబ్ అంటే 3 ఉన్నాయి అని అర్థం 3. ఓకే మనం ఏం కనుక్కోవాలి ఎల్సిఎం కనుక్కోవాలి. ఓకే ఎల్సిఎం అంటే ఏంది గ్రేటెస్ట్ పవర్స్ అంటే ఇప్పుడు గ్రేటెస్ట్ పవర్ ఈ రెండు దాంట్లో ఏది 2 దాంట్లో 2 క్యూబ్ పెద్దది అంటే 2 క్యూబ్ ఇంటూ మళ్ళీ గ్రేటెస్ట్ పవర్ ఈ రెండు దాంట్లో ఏంది 3 స్క్వేర్ పెద్దది అంటే పవర్ ఇక్కడ అదే గ్రేటెస్ట్ పవర్లు ఉన్నట్టు తీసుకోవాలా. ఓకే తర్వాత పవర్లన్నీ అయిపోయినాక మిగిలి ఉన్న నంబర్లన్నీ మల్టిప్లికేషన్ చేస్తే అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి కాన్సెప్టింగ్ అదే దాన్ని ఎల్సిఎం. 2 క్యూబ్ అంటే ఏంది 8 అని ఇందాకనే మాట్లాడు 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2 జా 4 4 2 జా 8 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9 ఇక్కడ చూడండి 9 8 జా. ఓకే అయిపోయింది. మరి ఇది గైస్ ఎల్సిఎం అంటే గ్రేటెస్ట్ పవర్స్ ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయి గ్రేటెస్ట్ పవర్స్ తీసుకో తర్వాత ఆ కేసులోనే మిగిలి ఉన్న నంబర్లన్నీ ఇంటూ చేసేసాయి ఎల్సిఎం వచ్చేసింది. మరి ఇది ఒకసారి ట్రై చేయండి. ఈ 3 మెథడ్స్ ఎలా చేసామో అలాగనే ఖచ్చితంగా ప్రాబ్లం అనేది వస్తుంది. నోట్ గైస్. ఓకే ఇప్పుడు హెచ్సిఎఫ్ అన్నమాట. ఇక్కడ చూడండి దానికి దీనికి కొంచెం డిఫరెంట్ ఉంది. అక్కడ గ్రేటెస్ట్ పవర్స్ ఆల్ ప్రైమ్స్ తీసుకున్నాం కానీ ఇక్కడ మాత్రము ఓన్లీ స్మాలెస్ట్ కామన్ ప్రైమ్స్ తీసుకోవాలి. అది ఎలాగనో చెప్తాను. సేమ్ ఇక్కడ క్వశ్చన్ మారింది అంతే నంబర్లు కూడా అలాగనే ఉంటాయి క్వశ్చన్ మారుతుంది అంతే. ఏంది హెచ్సిఎఫ్ ఏంది హెచ్సిఎఫ్ గుర్తుపెట్టుకోండి. మరి 60 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లోని ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 6 and 13 బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసేసాం కానీ ఇప్పుడు ఏం చేయాలా హెచ్సిఎఫ్ కనుక్కోవాలంట. ఓకే హెచ్సిఎఫ్ కాన్సెప్ట్ ఏంది మరి ప్రోడక్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్ పవర్స్ బై నండి మీకు కన్ఫ్యూజ్ కాకూడదు దానికి దీనికి. ప్రోడక్ట్ అంటే ఏంది ఇంటూ చేయడం అని చెప్పిన. ప్రోడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్స్ అంటే తక్కువ పవర్ ఉండేటివి ఆఫ్ ఆల్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే తక్కువ పవర్ ఉండేటివి కామన్ ఫ్యాక్టర్స్ మాత్రమే ఇంటూ చెయ్యాలి. ఎలా ఇక్కడ చూడండి ఇవి ఫ్యాక్టర్స్ 6 20కి ఇప్పుడు హెచ్సిఎఫ్ కనుక్కున్నాం. హెచ్సిఎఫ్ 6 కి 20కి హెచ్సిఎఫ్ కనుక్కున్నాం. ఇక్కడ ఏంది కామన్ స్మాలెస్ట్ పవర్ ఇక్కడ 2 ఉంది ఇక్కడ 2 స్క్వేర్ ఉంది అంటే ఏది చిన్నది 2 చిన్నది ఇంకా అంతే హెచ్సిఎఫ్ అయిపోయింది 2. మరి ఏంది మిగతా 3 5 అంటే కాదు ఇక్కడ ప్రోడక్ట్ స్మాలెస్ట్ పవర్స్ ఆల్ కామన్ ప్రైమ్స్ అంటే కామన్ ఉండేటి మాత్రమే ఇంకా నీకు వేరేటి ఉంటే తీసుకోకూడదు కామన్ ప్రైమ్స్ మాత్రమే అది కూడా స్మాలెస్ట్ పవర్ ఉండేటి వాటినే మల్టిప్లికేషన్ చేయాలి అది హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకే సింపుల్ గా అయిపోయింది ఇంకా 2 దాని ఆన్సర్. ఓకే మరి ఇక్కడ చూడండి హెచ్సిఎఫ్ చూస్తే దీంట్లో స్మాల్ ఇక్కడ 2 ఉంది ఇక్కడ 3 ఉంది ఇంకా 5 వదిలేసేయండి మనకేం 5 3 దాంట్లో కామన్ లేదు రైట్. మరి ఇక్కడ కామన్ ఉంది ఇక్కడ కామన్ 3 ఉంది. ఓకే మరి స్మాలెస్ట్ పవర్ ఏముంది మనకి 2 ఉంది ఇక్కడ. మరి దీంట్లో కూడా 3 స్క్వేర్ 3 దాంట్లో కామన్ స్మాలెస్ట్ పవర్ ఏది 3 అంటే ప్రోడక్ట్ కాబట్టి ప్రోడక్ట్ ఇంటూ చేస్తున్నాను 2 3 జా 6 అయిపోయింది. అంటే ఇక్కడ అదే గుర్తుపెట్టుకోవాలను స్మాలెస్ట్ పవర్ అలాగనే ఆఫ్ ఆల్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కామన్ ఉండేటి మాత్రమే తక్కువ పవర్ ఉండేటి మాత్రమే మల్టిప్లికేషన్ చేయాలి అది గుర్తుపెట్టుకో అది హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అయిపోయింది ఇంకా ఏం పెద్ద విషయం కాదు ఇది హెచ్సిఎఫ్. అక్కడేమో గ్రేటెస్ట్ పవర్స్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇక్కడ ఆల్ కామన్ మాట్లాడుతుంది అక్కడ ఆల్ ఫ్యాక్టర్స్ మాట్లాడినారు ఇక్కడ ఆల్ కామన్ మాత్రమే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అది మర్చిపోకూడదు. ఎప్పుడు కాన్సెప్ట్ అనేది నేర్చుకుంటే ఎప్పుడు కన్ఫ్యూజ్ కారు అది గుర్తు పెట్టుకోండి. ఓకే హెచ్సిఎఫ్ ఫైండ్ ద హెచ్సిఎఫ్ 18 24 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకే ఫ్యాక్టర్స్ కనుక్కున్నాం
ఇక్కడ చూడండి 2 స్క్వేర్, ఇక్కడ ఈ రెండు దాంట్లో 2 కామన్ ఉంది అంటే 2 క్యూబ్ కన్నా 2 చిన్నది కాబట్టి 2 ఇంటూ ప్రోడక్ట్ మళ్ళీ 3 అంటే దీని హెచ్సిఎఫ్ కూడా ఎంత వస్తుంది 6. మరి హోంవర్క్ చేయండి. ఇది గైస్ హెచ్సిఎఫ్ అంటే చాలా ఈజీ. ఒకటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసిన తర్వాత రెండు దాంట్లో కామన్ లేదా 3 నంబర్లలో కామన్ గా ఉండేదాన్ని తక్కువ పవర్ ఉన్నదాన్ని మల్టిప్లికేషన్ చేసి తీసుకోవాలి. దాన్ని మిగతా నంబర్లు కామన్ గా ఉండేటి మాత్రమే అగో ఆల్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. దీన్ని హెచ్సిఎఫ్ అంటారు అనమాట. నోటండి గైస్. ఓకే పార్ట్ 4 ఎల్సిఎం హెచ్సిఎఫ్ 5 క్వశ్చన్స్ లో పార్ట్ 4. 5 క్వశ్చన్స్ లో ఒకటి వస్తుంది అంతే. ఓకే గివెన్ దట్ ఇక్కడ చూడండి సింపుల్ గానే ఉంటుంది. గివెన్ దట్ ఆల్రెడీ ఇది SA1 కి వచ్చింది. గివెన్ దట్ హెచ్సిఎఫ్ 306 657 ఈక్వల్ టు 9. ఫైండ్ ద ఎల్సిఎం. అసలు ఏంది బ్రో ఈ 3 క్వశ్చన్స్ అంటే ఒకటే ఎల్సిఎం మొత్తం ఆన్సర్ ఇస్తే హెచ్సిఎఫ్ కనుక్కోవడం, హెచ్సిఎఫ్ మొత్తం ఆన్సర్ ఇస్తే ఎల్సిఎం కనుక్కోవడం. మరి వాటి ఫార్ములాస్ ఓకే ఇది దీన్ని బేసిక్ చేసుకుని వెళ్దాం. గివెన్ దట్ హెచ్సిఎఫ్ 3 ఇక్కడ ఎంత ఇచ్చినారు 9. ఫైండ్ ద ఎల్సిఎం అంటే ఎల్సిఎం కనుక్కోనికి ఏంది A ఇంటూ బి బై హెచ్సిఎఫ్ A, B అంటే ఎల్సిఎం 306, 657 ఈక్వల్ టు A ఇంటూ బి అంటే ఇది A ఇది B. ఓకే 306 ఇంటూ 557 బై హెచ్సిఎఫ్ ఆఫ్ A, B. హెచ్సిఎఫ్ A, B మొత్తం ఆన్సర్ ఎంత 9. క్యాన్సిలేషన్ కాడ కన్ఫ్యూజ్ కాకూడదు. 3 3 జా 9 కదా, 3 1 జా 0 జా 3 2 జా 6 అంటే 102 టైమ్స్ అవుతుంది. ఓకే మళ్ళీ ఇక్కడ సింపుల్ గా ఇక్కడ 2 ఉందంటే ఖచ్చితంగా 3 టేబుల్ లో కూడా పోతుంది, 2 టేబుల్ లో పోతుంది, కానీ ఇక్కడ 3 టేబుల్ లోనే పోగొట్టుకోవాలి. 3 1 జా రైట్. ఇక్కడ చూడండి 3 3 జా 9 ఎంత 3 3 జా 9 1 మిగులుతుంది అంటే 4 3 4 జా అంటే 102 అనేది 34 టైమ్స్ అవుతుంది 3 టేబుల్ లో. ఇంకా మిగిలింది ఏం మిగిలింది 34 ఇంటూ 657. మరి ఇదంతా ఇంటూ చేస్తే 22338 ఇంకా ఇంటూ చేసేస్తే 22338 వస్తుంది అనమాట. ఆల్రెడీ ఇది 1 మార్క్ ఇంపార్టెంట్. ఓకే పబ్లిక్ ఎగ్జామినేషన్ కి ఈ మెథడ్ లోనే ఒక క్వశ్చన్ రానికి అవకాశం ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. మరి గివెన్ దట్ హెచ్సిఎఫ్ ఇక్కడ చూడండి గివెన్ దట్ హెచ్సిఎఫ్ 96, 404 ఈక్వల్ టు 4. ఫైండ్ ద ఎల్సిఎం. ఓకే ఈ క్వశ్చన్ నేను కొంచెం చేంజ్ చేయడం జరిగింది. యాక్చువల్ గా ఫస్ట్ హెచ్సిఎఫ్ ఆన్సర్ కనుక్కోండి తర్వాత ఎల్సిఎం కనుక్కోండి అని చెప్తుంటారు అనమాట ఈ క్వశ్చన్. ఇది ఎగ్జాంపుల్ 2 అనమాట. నేను కొంచెం సింప్లిఫికేషన్ చేసి చెప్పాను. మనకి అలా వచ్చింది ఒక క్వశ్చన్ ఫస్ట్ హెచ్సిఎఫ్ కనుక్కున్న తర్వాత ఎల్సిఎం కనుక్కుంటే అయిపోతుంది. హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఎలా కనుక్కోవాలి నేర్పించినాం కదా, దాని ప్రకారం వెళ్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి ఎల్సిఎం ఇక్కడ ఎల్సిఎం కనుక్కోమన్నారు కాబట్టి ఎల్సిఎం A, B. ఏ ఎంత మనకి ఇది A ఇది B 96, 404 ఈక్వల్ టు A ఇంటూ B అంటే 96 ఇంటూ 404 బై హెచ్సిఎఫ్ ఆఫ్ A, B. మొత్తం ఆన్సర్ ఎంత A, B 4. క్యాన్సిలేషన్ చూడండి సింపుల్ గా అయిపోతుంది. 4 1 జా 0 ఉంది కాబట్టి 0 4 1 జా 4 అంటే ఏమొచ్చింది 96 ఇంటూ 101. ఓకే చేసేద్దాం 101 ఇంటూ 96 9 6 జా 6 9 0 జా 0 9 6 జా 6 ఇంటూ మళ్ళా సేమ్ 909 క్యాన్సిల్ చేయండి ఏమొస్తుంది 96 అంటే ఎల్సిఎం ఈ రెండు దానిలకు ఎంత వచ్చింది 96 అనమాట. ఓకే మరి ఇక్కడ చూడండి కన్ఫ్యూజ్ కాకూడదు. ఇక్కడేమో మనకి హెచ్సిఎఫ్ ఆన్సర్ ఇచ్చి ఎల్సిఎం కనుక్కోమన్నారు. ఇది ఒక క్వశ్చన్ అయిపోయింది. మరి ఇక్కడ చూడండి ఎల్సిఎం 2 నంబర్స్ అంటే 2 నంబర్స్ ఎల్సిఎం వచ్చేసి 26 91 182 అంటే ఆన్సర్ ఎంత 182 ఈజ్ 182. ఫైండ్ దేర్ హెచ్సిఎఫ్. మరి హెచ్సిఎఫ్ కనుక్కొని ఇక్కడ ఫార్ములా రాశాను ఏముంది A, B హెచ్సిఎఫ్ A, B A ఇంటూ B బై ఎల్సిఎం ఆన్సర్. ఓకే చూడండి ఇక్కడ AB అంటే ఇది A అవుతుంది ఇది B అవుతుంది మనకి 26 ఇంటూ 91 బై A ఇంటూ B అయిపోయింది. ఎల్సిఎం A, B అంటే ఈ రెండింటి ఆన్సర్ మొత్తం ఎంత 182. ఓకే ఇక్కడ చూడండి సింపుల్ గా క్యాలిక్యులేషన్ అయిపోకూడదాం చాలా సింపుల్ గా ఇది 2 టేబుల్ లో పోతుంది. ఇంకోసారి చెప్తున్నాడండి హెచ్సిఎఫ్ ఆన్సర్ హెచ్సిఎఫ్ కనుక్కోవాలి మనం A, B హెచ్సిఎఫ్ A ఇంటూ B అంటే 26 ఇంటూ 91 బై ఎల్సిఎం A, B ఎల్సిఎం A, B మొత్తం ఆన్సర్ ఎంత ఇచ్చినారు మనకి 182 అందుకు 182. ఇక్కడ నేను సింపుల్ గా అయిపోగొడతాను 2 9 జా 18
అంటే 2 1 జా 2 91 టైమ్స్, 2 1 జా 2 3 జా, 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తున్నా బాగా చూడండి. ఇప్పుడు చూడండి ఇక్కడ 91 ఉంది, ఇక్కడ 91 క్యాన్సల్. అంటే హెచ్సిఎఫ్ ఆన్సర్ ఎంత? హెచ్సిఎఫ్ 26,91 ఆన్సర్ ఎంత? 13. ఓకే, ఇది మరి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి హెచ్సిఎఫ్ ఇస్తే ఈ ఫార్ములా వాడి ఎల్సిఎం ఆన్సర్ కింద డినామినేటర్ ఆ 2 ఇంటూ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్తే అయిపోయి. మనకి గుర్తుపెట్టుకోండి ఈ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే హెచ్సిఎఫ్ ఇచ్చి ఎల్సిఎం కనుక్కోవడం, ఎల్సిఎం ఇచ్చి హెచ్సిఎఫ్ కనుక్కోవడం. అందుకే మీకు ఫస్ట్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ అంటే నేర్పించాను అనమాట. ఒక టాపిక్ వైజ్ లో ఉంటుంది మన ఛానల్లో, అది ఖచ్చితంగా వినండి, ఖచ్చితంగా పాస్ అవుతారు. మీ స్కోర్ మీరు ఎంత స్కోర్ కావాలనుకుంటే అంత స్కోర్ వస్తుంది. ఓకే, నోట్ డౌన్ గైస్. ఓకే, లాస్ట్ టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్ కూడా చెప్పొచ్చు. చెప్తాను కదా 5 టాపిక్స్ చెప్పాను ఈ రోజు. ఏం చెప్పాను? ఫండమెంటల్ అర్థమెటిక్ థీరం ఇప్పుడు చెప్తున్నాను, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ఇవి నేర్చుకుంటే చాలా అనమాట. 5 క్వశ్చన్స్ నేను చెప్పింది, కానీ అలా క్వశ్చన్స్ చేంజ్ అయితే లేకుంటే నంబర్లు చేంజ్ అయితే ఎలా చేయాలనేదే నేను క్వశ్చన్స్ రాసాను తప్ప అంతకు మించలేదు. 5 క్వశ్చన్సే. ఓకే, మరి ఆ 5 క్వశ్చన్స్ లో ఒకటి ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామినేషన్ 1 మార్క్ ఈ వీడియోతో వచ్చేస్తున్నమాట. ఎవ్రీ మార్క్ ఇంపార్టెంటే. ఓకే, వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఈ రోజు ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పాను కాబట్టి కొంచెం వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది అంతే. ఇక్కడ చూడండి, డిఫైన్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. స్టే అన్న డిఫైన్ అన్న రెండు ఒకటే, కన్ఫ్యూజ్ కావద్దండి క్వశ్చన్ పేపర్ లో. మరి ఏంది ఫండమెంటల్ అర్థమెటిక్ థియరం అంటే? ఇక్కడ చూద్దాం. మరి ఫండమెంటల్ అర్థమెటిక్ థియరం అంటే ఏంది? ఎవ్రీ కాంపోజిట్ నంబర్ కెన్ బి రైటన్ యాజ్ అ ప్రోడక్ట్, ఇక్కడ చూడండి, ఆఫ్ ది ప్రైమ్ అండ్ దట్ దిస్ ఫ్యాక్టర్స్ ఈజ్ యూనిక్. అసలు ఏం చెప్తున్నారు? అసలు ఇక్కడ ఒక్కటే మాటలు చెప్పేస్తాను, ఇది కానీ అర్థమైంది అనుకో మీకు ఆ బోర్డు మీద రాసినది ఈజీగా అర్థమవుతుంది. అర్థమెటిక్ థియరం అంటే బాయ్నండి, ఒక కాంపోజిట్ నంబర్ నేను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేస్తే ఆ వచ్చే నంబర్లని ఆ వచ్చే నంబర్లు ఖచ్చితంగా ప్రైమ్ నంబర్లు అయి ఉంటుంది అనేది. నేను వాటి గురించి ఇంకా డీటెయిల్ గా చెప్తాను. ఇంకా డీప్ గా చెప్పాలంటే ప్రైమ్ నంబర్స్ ను ఇక్కడ చూడండి, ప్రైమ్ నంబర్స్ ను ఇంటూ చేస్తే ఖచ్చితంగా నీకు వచ్చే ఆన్సర్ కాంపోజిట్ నంబర్ అయి ఉంటుంది. అది గుర్తుపెట్టుకో. అంటే ప్రైమ్ నంబర్స్ అంటే ఏంది, కాంపోజిట్ నంబర్స్ అంటే ఏంది చెప్తాను. ఇక్కడ చూడండి, కాంపోజిట్ నంబర్ ఏ నంబర్ దట్ హ్యాస్ ద మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఓకే, వీటి గురించి ఇంకా మళ్ళీ కొంచెం వీడియోలో ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను, ఇక్కడ వినండి. కాంపోజిట్ నంబర్ ఏ నంబర్ దట్ హ్యాస్ ద మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. అంటే ఒక నంబర్ కి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఉండే అనుకో అది కాంపోజిట్ నంబర్. అసలు అర్థం కాలేదు. ఇక్కడ చూడండి 4, ఇక్కడ 1 2 3 4 5 6 ఈ నంబర్స్ ఉన్నాయి. ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఏమొస్తుంది? 1 టేబుల్లో పోతుంది, 1 2 జా 2, 2 టేబుల్లో కూడా పోతుంది, 2 1 జా 2, 3 టేబుల్ ఫ్యాక్టర్స్ 1 3 జా 3 1 జా, రైట్. 4 టేబుల్ చూడండి, 4 టేబుల్ 1 టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో పోతుంది, 4 టేబుల్లో పోతుంది. 1 టేబుల్లో 1 4 జా 4, 2 2 జా 4, 4 1 జా 4, అంటే 3 ఫ్యాక్టర్స్ ఉండే. ఇక్కడ అదే మాట్లాడుతుంది, ఏ నంబర్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. మోర్ దాన్ అంటే 2 ఫ్యాక్టర్ల కంటే ఎక్కువ ఉందనుకో అది కాంపోజిట్ నంబర్. అంటే 4 అనేది ఇప్పుడు ఏంది? కాంపోజిట్ నంబర్. ఓకే, అర్థమైందా? 4 అనేది ఏంది? కాంపోజిట్ నంబర్. మరి 5 కి 5 1 జా 5 5 జా, ఇంకా అంతే. అంటే ఇది ప్రైమ్ నంబర్ అవుతుంది. మరి 6 చూస్తే ఇక్కడ చూడండి, 1 టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో పోతుంది, 3 టేబుల్లో పోతుంది, 6 టేబుల్లో పోతుంది. అంటే ఇదేంది? కాంపోజిట్ నంబర్. అంటే ఒక నంబర్ కి అంతకంటే ఎక్కువగా ఫ్యాక్టర్స్ ఉండే 2 కంటే ఎక్కువ ఉండే అనుకో అది కాంపోజిట్ నంబర్ అవుతుంది. మరి ఇక్కడ ఏంది? ప్రైమ్ నంబర్. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే. అంటే ఇక్కడ చూడండి 1 2, ఇక్కడ చూడండి ఏ ప్రైమ్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్. ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ అంటే 2 మాత్రమే ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకో వాటిని ప్రైమ్ నంబర్ అంటాం. 2 అనేది ఒక ప్రైమ్ నంబర్, 3 అనేది ఒక ప్రైమ్ నంబర్, 5 అనేది ఒక ప్రైమ్ నంబర్, అలా అన్నమాట. అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి అనుకో అది ఖచ్చితంగా ప్రైమ్ నంబర్ అయి ఉంటుంది. మరి ఇప్పుడు ఈ ఫండమెంటల్ అర్థమెటిక్ థియరం ఏం చెప్తుంది? అర్థమైంది కదా, కాంపోజిట్ ప్రైమ్ అంటే. ఇప్పుడు ఫండమెంటల్ అర్థమెటిక్ థియరం ఏం చెప్తుంది? ఇక్కడ చూడండి 140, నేను ఇగో ఈ నంబర్ తీసుకున్నా, 140 తీసుకున్నా. 140 అనేది ఏంది? కాంపోజిట్ నంబర్. ఎలా తెలుస్తుంది 140 అనేది? 1 టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో పోతుంది, ఇక్కడ 7 టేబుల్లో పోతుంది. 140 అంటే చాలా టేబుల్స్ లో పోతుంది 140. మరి ఇది కాంపోజిట్ నంబర్. ఈ కాంపోజిట్ నంబర్ కి ప్రైమ్ ఫ్యాక్టర్ చేద్దాం. ఇప్పుడు కెన్ బి రైటన్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ గా అనుకున్నాం. 2 7 జా 2 35 జా, ఇందాకనే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ నేర్పించాం కదా. ఇప్పుడు 2 టేబుల్లో పోదు, 5 తీసుకున్నాం. 5 7 జా 7 1 జా,
అంటే ఏమొచ్చింది 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 7. ఇక్కడ చూడండి వీటి నంబర్లు గమనిస్తే 2 అనేది ప్రైమ్ నంబర్, 2 అనేది ప్రైమ్ నంబర్, 5 అనేది ప్రైమ్ నంబర్, 7 అనేది ప్రైమ్ నంబర్. ఇక్కడ అదే ఒక కాంపోజిట్ నంబర్ ని ఒక కాంపోజిట్ నంబర్ నువ్వు ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకు వచ్చే ప్రైమ్స్ ఆ ఫ్యాక్టర్స్ ఖచ్చితంగా ప్రైమ్ నంబర్స్ అయి ఉంటుంది అని చెప్పేదే ఆ ఫండమెంటల్ అర్థమెటిక్ థీరం. మరి ఇంకా కొంచెం ఉంది ఇక్కడ చూడండి. అండ్ ఫ్యాక్టర్ యాజ్ ద యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ విచ్ ఈస్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్. అంటే ఇది అర్థమైంది కదా, ఒక కాంపోజిట్ నంబర్ నువ్వు గాన ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఖచ్చితంగా నీకు వచ్చే ఆన్సర్లు ప్రైమ్ నంబర్లు అయి ఉంటుంది. అలాగనే నువ్వు ఒక కాంపోజిట్ నంబర్ ని ఎలాగైనా సరే ఆన్సర్ ని అంటే ఎలాగైనా ఫ్యాక్టరైజేషన్ చెయ్యి, ఒకటే ఆన్సర్ వస్తుంది. ఎలా ఇక్కడ చూడండి, ఇది ఒక మెథడ్ అయిపోయింది కదా. 7 టేబుల్ లో చేస్తా. 7 2 జా 20, 2 10 జా 2 5 జా 5 1 జా. చూడండి నేనేమో 2 టేబుల్ తో, ఇక్కడేమో 2 టేబుల్ తో చేసిన, అక్కడ 7 టేబుల్ తో చేసిన. నంబర్లు మాత్రం ప్రైమ్స్ చేంజ్ కాలేదు. చూడండి 7 7 2 2 2 2 5 5. కానీ ఏమన్నా చేంజ్ అయిందా? కానీ యూనిక్ ఆన్సర్ ఏమొస్తుంది మనకి 140 140. ఇదే మరి ప్రైమ్ ఇది మొత్తం నేర్చుకుంటే 1 మార్క్. అందుకే ఇక్కడ చూడండి కాంపోజిట్ నంబర్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. అంటే నువ్వు కొన్ని ప్రైమ్ నంబర్స్ ని కానీ ఇంటూ చేస్తే ఖచ్చితంగా అది కాంపోజిట్ నంబర్ అవుతుంది. దాన్ని ఫండమెంటల్ అర్థమెటిక్ థీరం అని అంటారు అనమాట. నోటన్ గైస్, మరి ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. ఇక్కడతో వీడియో క్లోజ్ అవుతుంది. కొంచెం వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఈరోజు ఇంట్రడక్షన్ చెప్పినాను. అంటే ఫైనల్ ప్రిపరేషన్ మన ఛానల్ ఎలా చెప్పడం జరుగుతుంది. ఓకే నోట్. ఓకే లాస్ట్ పార్ట్ అనమాట, ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఓకే ఇక్కడ చూడండి ఎక్స్ప్లెయిన్ వై. ఇక్కడ చూడండి ఎక్స్ప్లెయిన్ వై. ఈ క్వశ్చన్ కొంచెం లాంగ్ గానే ఉంటుంది, కానీ ఒక కాంపోజిట్ నంబర్ అని రాస్తే కూడా సరిపోతుంది. ఇక్కడ చూడండి 7 ఇంటూ ఇక్కడ చూడండి 7 ఇంటూ 11 ఇంటూ 13 ప్లస్ 13 అండ్ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 5 ఆర్ కాంపోజిట్ నంబర్స్. అంటే ఇది మొత్తము కాంపోజిట్ నంబరా కాదా అని అడగడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఇదంతా క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఓ నంబర్ అనేది వస్తుంది. ఇదంతా క్యాలిక్యులేషన్ చేసినా ఓ నంబర్ వస్తుంది, రైట్? సంథింగ్ ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ చూడండి కాంపోజిట్ నంబర్, అసలు ఇందాకనే చెప్పాను కాంపోజిట్ మోర్ దాన్ 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయనుకో అవి ఏమవుతుంది? ఖచ్చితంగా కాంపోజిట్ నంబర్ అవుతుంది. ఈ పాయింట్ ఇందాక నేను చెప్పాను కదా, గుర్తుంది కదా. అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి, దాన్ని ఖచ్చితంగా అప్పుడు ఏమవుతుంది? అది కాంపోజిట్ నంబర్ అవుతుంది. ఇక్కడ చూడండి 1 2 3 అంటే 3 ఉండే, అంటే 2 కంటే ఎక్కువ ఉండే, అంటే ఇదంతా ఏమవుతుంది ఇప్పుడు? కాంపోజిట్ నంబర్. 1 2 3 4 5 6 7 అంటే 2 కంటే ఎక్కువ ఫ్రాక్షన్స్ ఉన్నాయి, అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది? కాంపోజిట్ నెంబర్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక అంత ఇంపార్టెంట్ ఏం కాదు, అది 1 మార్క్ రాదు. అది యాక్చువల్ గా చెప్పాలంటే ఎక్సర్సైజ్ ప్రాబ్లం అనమాట. చెప్తున్నాను అంటే ఫ్రాక్షన్ కాంపోజిట్ నెంబర్ అని రాస్తే సరిపోతుంది. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఉన్నాయి ఈ కేసులో, కాబట్టి అది ఏమవుతుంది? కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు చెప్పేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇది అయిపోయింది. సెకండ్ ఇది స్టేట్మెంట్ ఏ పై ఈక్వల్ టు 22/7 అప్రాక్సిమేట్లీ ఈజ్ ఇరేషనల్. అసలు ఇరేషనల్ అంటే ఏంది? పైలో అగో చూడండి p/q ఫామ్ లో రాయలేని ప్రతి ఒక్కటి ఇరేషనల్ నంబర్ అవుతుంది. ఏంది? p/q ఫామ్ లో రాయలేని p/q ఫామ్ లో రాయలేని ప్రతి ఒక్కటి ఇరేషనల్ అవుతుంది. మరి పై అంటే ఏంది? పై ఈక్వల్ టు 22/7 అలాగనే 3.14 రాసుకుంటా వెళ్తాం. ఇది భాగరం చేసుకుంటా వెళ్తే 22/7 ఈ నంబర్ వస్తూనే ఉంటుంది. అంటే అది p/q ఫామ్ లో లేదు, అంటే అది ఖచ్చితంగా ఏమవుతుంది? ఇరేషనల్ అవుతుంది. అంటే స్టేట్మెంట్ ఈజ్ ఏ ట్రూ. ఇక్కడ చూడండి పై ఈజ్ ఏ అప్రాక్సిమేట్లీ ఈజ్ ఇరేషనల్. ఎస్ రైట్, ఇది కరెక్ట్ ఆన్సర్. మరి స్టేట్మెంట్ బి ఏం చెప్తున్నారు? ఆల్ నాన్ టర్మినేటింగ్ ఆర్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ ఆర్ ఇరేషనల్స్. అవును, ఇది కూడా రైట్ ఆన్సరే. ఎందుకు అంటే మనం ఏదైనా నంబర్ తో భాగనం చేసామనుకోండి, ఖచ్చితంగా పాయింట్ తర్వాత కొన్ని భాగాలు ఎలా ఉంటది? పాయింట్ తర్వాత వెళ్తనే ఒకటే నంబర్ వస్తనే ఉంటది. ఇంకోటైతే పాయింట్ తర్వాత సంథింగ్ భాగారం వెళ్తనే ఉంటుంది. అది కూడా ఏం చేస్తాం? p/q ఫామ్ లో రాయలేం, అంటే ఖచ్చితంగా అది కూడా ఏమవుతుంది? ఇరేషనల్స్ అవుతుంది. అందుకే అంటే ఈ స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ బి రెండు కరెక్టే, అంటే బోత్ స్టేట్మెంట్స్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. ఓకే అయిపోయింది. మరి ఇక్కడ చూడండి ఇది సింపుల్. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను అంతే. ఫైండ్ ద ఎల్సిఎం హెచ్సిఎఫ్, అంటే ఎల్సిఎం కనుక్కోవాలి, హెచ్సిఎఫ్ చెప్పినా కదా ఎలా కనుక్కోవాలి? ఎల్సిఎం హెచ్సిఎఫ్ of the following pairs or integers or verify that the ఇక్కడ చూడండి LCM into HCF equal to product of 2 numbers. అసలు ఏం చేయాలి దీన్ని? మనకి ఇచ్చిన ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఉన్నాయి, మనకి ఇచ్చిన ఈ రెండు నంబర్స్ ని ఫస్ట్ LCM చేయాలా, HCF చేయాలి ఫస్ట్ కేసు.
ఆ ఎల్సిఎం ఆన్సర్ హెచ్సిఎఫ్ ఆన్సర్ ఇంటూ చేయాలి. ఓకే, సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏం చేయాలా, ఈ రెండు ఇంటూ చేయాలి. బాగా వినండి, అది ఇక్కడ చూడండి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అంటే ఎల్సిఎం ఆన్సర్ హెచ్సిఎఫ్ ఆన్సర్ దేనికి సమానం అవుతుంది, ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ అంటే ఈ రెండు నంబర్స్ కి ఇంటూ చేస్తే దానికి సమానం అవుతుంది. అలా చేసావంటే కూడా నువ్వు ఎల్సిఎం హెచ్సిఎఫ్ కరెక్ట్ చేసావని అర్థం, అది గుర్తుపెట్టుకో. మరి ఇక్కడ చూడు, ఈ నంబర్ కూడా సేమ్ అంతే. ఈ రెండు నంబర్లకి ఫస్ట్ ఎల్సిఎం కనుక్కోవాలి, హెచ్సిఎఫ్ కనుక్కోవాలి, మళ్ళా తర్వాత ఈ రెండు ఇంటూ చేయాలి. ఆ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఆన్సర్ ని ఇంటూ చేసిన తర్వాత మళ్ళీ ఈ రెండు కూడా ఇంటూ చేస్తే నీకు ఖచ్చితంగా ఒకటే ఆన్సర్ వచ్చిందంటే నువ్వు చేస్తున్న ప్రాబ్లం అలా. మొత్తం 3 ప్రాబ్లమ్స్ ఇలా చేయాలి చూడండి. ఓకే ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలా ఒక చూసుకోండి అంతే, ఏం పర్లేదు. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంటిజర్స్ అపేరింగ్ అ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఏం లేదు, ఇగో ఇప్పటి వరకు నేర్పించినదే, ఎల్సిఎం కనుక్కోవాలి, హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. అంటే ఈ మూడిటికి ఎల్సిఎం కనుక్కోవాలి, హెచ్సిఎఫ్ కనుక్కోవాలి, అంతే. ఇక్కడ అడుగుతుంది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో. ఓకే ఓకే, ఇది అనమాట ఈ వీడియో. ఇక్కడతో ఎండ్ అయిపోతుంది ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో డే 2 లో మనకి రియల్ నంబర్స్ లో నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా వస్తుంది, అది మోస్ట్ ఇంపార్టెంట్. నాకు 8 మార్క్స్ నాకు కావాలి, నాకు ఆ క్వశ్చన్ రావాలి అంటే స్కిప్ చేయకుండా వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది డే 2 లో. ఓకే, మీరు చివరి దాకా వినంటే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అర్థమైంది కదా, ప్రతి ఒక్కటి బేసిక్ అనేది అర్థం చేసుకోండి, కాన్సెప్ట్. ఎప్పటికైనా సరే 1 మార్క్ క్వశ్చన్స్ నీకు రాయకపోవడానికి గల కారణం బేసిక్, అంటే ఆ లెసన్ బేసిక్. నీకు ఎప్పుడు లాంగ్ ఆన్సర్స్ లో నుంచి రాదు ఆ క్వశ్చన్స్, 1 మార్క్ వి బేసిక్ క్వశ్చన్స్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా చేయండి. చివరి దాకా విని ఇక్కడ వాచ్ చేయండి, ఖచ్చితంగా మీకు ఎలాంటి ప్రాబ్లం అని అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ గైస్. ఓకే, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. మీరు ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కసారి రిపీట్ ఇంకోసారి ప్రాక్టీస్ చేయండి, ఇంకా అయిపోయింది. మీరు అనుకున్న స్కోర్ కి ఈజీగా వెళ్తారనమాట. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ గైస్. ఓకే, నోట్ డౌన్.